హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో మనం డ్రగ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. వన్స్ ఒక డ్రగ్ అనేది దాని యొక్క అబ్జార్ప్షన్ కంప్లీట్ అయిన తర్వాత బ్లడ్ నుంచి పర్టికులర్ టార్గెట్ ఆర్గాన్ కానీ టిష్యూస్ కానీ వెళ్ళి ఫార్మకలాజికల్ యాక్షన్ చూపించాలి. సో దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ టు ఇట్స్ టార్గెట్ నథింగ్ ఆర్గాన్ టిష్యూ టు షో ఇట్స్ ఫార్మకలాజికల్ యాక్షన్. The drug distribution is regulated by the plasma proteins in the body. So like albumin, globulin, lipoproteins, alpha 1 acid glycoprotein are orosomucoid. So these plasma proteins will regulate the drug concentration in the plasma as well as at the target site. If the drug molecules are having high capacity to bind with plasma proteins, ఒకవేళ డ్రగ్ మాలిక్యూల్ అనేది ఎక్కువగా ప్లాస్మా ప్రోటీన్తో బైండ్ అయ్యే నేచర్ ఉంటే కనుక దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ డ్రగ్ మాలిక్యూల్ అనేది ప్లాస్మా ప్రోటీన్కి చాలా తక్కువగా బైండ్ అయితే కనుక సో బాడీలో దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లీన్ పర్సన్స్లో డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ చాలా తొందరగా జరుగుతుంది. ఒబీస్ పర్సన్లో డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ కొంచెం లేట్గా జరుగుతుంది, ఎందుకంటే కనుక వాళ్ళలో ఫ్యాట్ కంపార్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే కనుక డ్రగ్ దాని యొక్క యాక్షన్ని కంప్లీట్ చేసుకోవడము. అంటే డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ రివర్సబుల్ ట్రాన్స్ఫర్. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఏ రివర్సబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ టు ద టార్గెట్ సైట్. వన్స్ దాని యొక్క యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అది మెటబాలిజం జరగాలి. మెటబాలిజం జరిగి కిడ్నీ ద్వారా ఎక్స్క్రెషన్ అనేది జరగాలి. అయితే ఈ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ కంపార్ట్మెంట్స్ని ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, ఎడిపోస్ కంపార్ట్మెంట్, ప్లాస్మా కంపార్ట్మెంట్, ట్రాన్స్సెల్యులర్ ఫ్లూయిడ్ కంపార్ట్మెంట్గా డివైడ్ చేశారు. సో ట్రాన్స్సెల్యులర్ ఫ్లూయిడ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ పర్టైన్ టు పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ cerebrospinal fluid to the blood-brain barrier, synovial fluid to the synovial joint, ocular fluid nothing but aqueous humor in the eye, pleural fluid in the lungs, pericardial fluid in the heart, gastric secretions, pancreatic secretions within the GIT, and all these are examples of transcellular fluid nothing but transcellular compartment. సో ఇది డిస్ట్రిబ్యూషన్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక, అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ద డ్రగ్ మాలిక్యూల్ షుడ్ బి అన్అయనైజ్డ్ ఇన్ నేచర్, షుడ్ బి లిపోఫిలిక్ ఇన్ నేచర్, షుడ్ బి లో మాలిక్యూల్ వెయిట్ ఇన్ నేచర్, then it should have good distribution by passing all biological membranes. So like this videos, సో మన ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.